అది ఒక పెద్ద సంస్థ. ఇట్లాగే సేవ చేయటానికి వచ్చాడు. సేవ చేయటానికి వచ్చిన తర్వాత సేవలో ఆయనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భాష అంతగా రాదు. ఆ భాష రాని తనం కానీ కొన్ని పరిస్థితులను బట్టి కానీ ఆ సంస్థలో ఉన్న కొంతమంది ఆయన బాగా ఇబ్బంది పెట్టారట. ఇబ్బంది పెడితే నేను ఈ సేవే చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని అనుకొని, ఆయనకు బాగా పరిచయం ఉన్న ఒక సేవకుడు, ఆయన నాకు బాగా పరిచయం, ఆయన పేరు ఎలీషా. అన్న ఏంటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు అని తన బాధ ఏదో తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి అన్నాడట, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? బాధ నొందిన చోటే మనం వృద్ధిపరిచే దేవుడు. ఏ స్థలంలో, సంఘంలో, సేవలో మనం అవమానపడతామో, బాధలు అనుభవిస్తామో అక్కడే బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు. ఇంకో మాట చెప్పంటారా, నేను బాధ పెట్టేవాళ్ళు ఎవరు? నిజంగా వాళ్ళు నేను బాధ పెట్టేవాళ్ళు కాదు, దేవుడు వాళ్ళని అనుమతించాడు. వాళ్ళు దోతలు. ఎందుకో తెలుసా? ఈ శ్రమల పాఠశాలలో వాళ్ళు నలగొట్టి దేవుడు వారి ద్వారా ఓర్పు నేర్పుతాడు, సహనం నేర్పుతాడు, లోబడే తత్వం నేర్పుతాడు. నీలో నాలో ఉన్న తొందరపడితనాన్ని తీసేసి సాత్వికులుగా దేవుడు మారుస్తాడు అని కొన్ని వాక్యాలు చెప్పి, నాయనా దేవుడు దంచుతున్నాడంటే నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్తే, రేపు ప్రణాళిక నెరవేరే దేవుడు ఎరుగు, అప్పుడు దాకా నేను ఉండాలిగా అని సూట్ కేసు చదువుకొని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడంట. నేను వెళ్ళిపోతానయ్యా, నేను ఉండలేను. అప్పుడు చూసి, నీ కొరకు ఒక మహిమాయుక్తమైన సేవ దేవుడు దాచిపెట్టాడు, అయితే ఆ మహిమ ఇప్పుడు అనుభవించవు, రాబోయే కాలంలో మహిమ దేవుడు దాచిపెట్టాడు. ఆ మహిమను అనుభవించాలంటే ఇప్పుడు శ్రమలు నువ్వు అనుభవించాలి తమ్ముడో. ఇప్పుడున్న శ్రమలే కాదు, రాబోయే కాలంలో శ్రమలు ఇంకా ఎక్కువగా పోతా ఉన్నాయి. నీకు ఓర్చుకున్నావా, భరించావా, రేపు బలమైన ఆయుధం అవుతావు. ఖచ్చితంగా చెప్తాను, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు. ఈ దేవుడు బాధ నొందిన సంస్థలోనే నిన్ను భాగ్యవంతుడిగా మారుస్తాడు అని అన్నాడు. ఆ పెద్ద ఆయన మాట హృదయాన్ని ఎక్కడో కదిలించింది. సూట్ కేసు అక్కడే పెట్టాడు. సచ్చే వరకు ఈ సంస్థలో నేను సేవ చేస్తానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఆ చిన్నోడే పెరిగి పెద్దోడే ఈరోజు ఆ పెద్ద సంస్థకు చీఫ్ పాస్టర్ అయిపోయాడంట. 100 సంఘాలు ఉంటే ఆ 100 సంఘాలకు అధినేత ఎవరై అంటే ఆ యవనస్తుడే. ఆయన అడిగితే ఏమంటాడు తెలుసా? బాధ నొందిన దేశంలోనే నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు.